అమర్నాథ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఖత్తర్లో ఉన్న వైష్ణవిదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఆ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, అక్కడ విశిష్టత ఏంటి, అక్కడ ఉన్న పీపుల్ ఎందుకు అమ్మవారిని అంత బాగా నమ్ముతారని చెప్పి. సో ఇంకా గుడికి చాలా ప్రత్యేకతలు, 2 ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. అవి మొత్తం కూడా చెప్తాను. మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ గుడికి అయితే మనకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, సతీదేవి మరణించిన తర్వాత శివయ్య బాగా శోకసంద్రంలో మునిగిపోతే దేవతలందరూ భయపడిపోయి ఇతను మన ప్రపంచాన్ని పట్టించుకోవడని చెప్తే విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని విసిరి అమ్మవారి పార్ట్స్ని అయితే కట్ చేయడం జరిగింది కదా. సో ఆ పార్ట్లో 3 ముక్కలు అయితే మనకి ఖత్తర్లో ఉన్న ఒక గుహలో పడ్డాయి అనమాట. అదే ఫస్ట్ పార్ట్ వచ్చేసి లక్ష్మీదేవి, సరస్వతి, 2 లక్ష్మి, 3 కాళీ, మహాకాళి. ఈ ముగ్గురిని కలిపే లలితాదేవి స్వరూపంగా భావిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక పేద బ్రాహ్మణుడికి చాలా ఏళ్ళు పిల్లలు లేకపోతే కనుక ఒక గుహలోకి వెళ్ళి తపస్సు చేస్తారు. సో ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు అయితే ప్రసన్నమయ్యి అమ్మవారే ఆయనకి ఆడపిల్లగా అతని కడుపులో అయితే పుడతారు. అదే వాళ్ళ భార్య కడుపులో అయితే పుడతారు. పుట్టిన తర్వాత కొంత పెద్ద అయిన తర్వాత అమ్మవారు విష్ణుమూర్తిని అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ బ్రాహ్మణుడికి అయితే చెప్తారు. మీరు విష్ణుమూర్తిని అయితే పెళ్ళాడాలంటే చాలా ఏళ్ళు తపస్సు చేయాలి అంటే అప్పుడు ఆ ఖత్తర్లో ఉన్న దేవాలయంలో ఒక గుహ అనేది ఉంటుందన్నమాట. అక్కడ మనకి అమ్మవారు చాలా ఏళ్ళు తపస్సు చేస్తే కనుక ఆ తపస్సు మెచ్చి అప్పుడు విష్ణుమూర్తి అయితే లక్ష్మీదేవిని భారీగా అయితే స్వీకరించడం జరిగింది. సో ఈ 2 ప్రత్యేకతలు అయితే ఉంటాయి. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు అయితే చాలా ఎక్కువ నమ్ముతారండి. ఎందుకంటే చిన్నపిల్లల తల్లులు ఎవరైతే ఉంటారో, మంత్స్ బేబీ పిల్లలు, అలా తల్లులు, చిన్నపిల్లలు కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మొత్తం ఫ్యామిలీ అంతా అనమాట. ముసలి వాళ్ళు కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉంటున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది పీపుల్ని అడిగితే కనుక చిన్నపిల్లల తల్లులు వెళ్తే చాలా మంచిది అని చెప్పి అన్నారనమాట. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా జై మాతాది అనుకుంటూనే వెళ్తున్నారనమాట. ఇది గుడి యొక్క ప్రాముఖ్యత. అక్కడికి వచ్చిన తర్వాతే మీకు తెలిసింది ఇది లలితాదేవి స్వరూపమైన గుడి అని చెప్పి. చాలా హ్యాపీ అనిపించింది. సో పహల్గామ్ నుంచి మేమైతే ఇలా కార్ బుక్ చేసుకొని చెప్పి జమ్మూకి అయితే వెళ్ళాము. సో మా కార్కి అయితే 6000 అయితే తీసుకున్నాడు. ఇక్కడ మనకి గవర్నమెంట్ బస్సులు కూడా ఉంటాయి. పహల్గామ్లో 200 తీసుకుంటారు. బట్ మనకి ఆ బస్ ఫిల్ అయితే కానీ తీయరు. అందుకోసమనే మీకు టైం అయిపోతుందని చెప్పి మేము కార్లో అయితే ఇలాగా బస్సులో ట్రావెల్ అయ్యాము. మధ్యలో మీకు ఇందాక చూపించాను ఒక సరస్సు అయితే చూసాము. అది జలిం సరస్సు అంట. చాలా బాగుంది సరస్సు అయితే. అది చాలా టూరిస్ట్ స్పాట్ అనమాట. చలికాలంలో ఎక్కువ మంది టూరిస్టులు అయితే వచ్చి సరస్సు మొత్తం కూడా ఇలాగా బోట్లో అయితే తిరుగుతారంట. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళే మధ్యలో ఇలాగే ఈ గుహలు అయితే చాలా ఉంటాయండి. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్స్ ఏవి ఉండవంట, ఓన్లీ గుహలు మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కటి 2 నుంచి 3 కిలోమీటర్లు పొడవు అనమాట. అన్నీ ఇవే అనమాట. ఇలాగ మేము ట్రావెలింగ్ అంతా చేసిన తర్వాత 3 o'clock అయితే ఒక స్పాట్కి అయితే ఆగాము. ఇక్కడ యాపిల్స్ అయితే అమ్ముతున్నారు. కేజీ 50 రూపీసే. ఇంకా శ్రీనగర్లో అయితే యాపిల్స్ పండితే కదా చాలా చీప్గా ఉన్నాయి. సో అక్కడ మేము కొంచెం రెస్ట్ తీసుకొని లంచ్ చేసిన తర్వాత మేము 8 o'clock అయితే జమ్మూకి వెళ్ళాము. అక్కడి నుంచి గవర్నమెంట్ బస్సులో ఇలాగ ఖత్తర్కి అయితే వచ్చాను. చూసారు కదా, టైం అయితే 9:30 అయ్యింది. ఒక హోటల్ అయితే తీసుకొని అక్కడ దిగాము. హోటల్కి 24 hours 2600 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏంటి అంటే మనకి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో అయితే కనుక మనకి 80% ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి, 20% గవర్నమెంట్ ట్రావెల్స్ ఉంటాయి. కానీ సేమ్ ఛార్జ్ అయితే మాత్రం గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేస్తుందో అదే తీసుకుంటారు. బట్ 80% ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి. మన ఏపీలో అయితే అలా కాదు, 100% ప్రైవేట్ ట్రావెల్సే కదా ఉంటాయి. ఓదో 1% 2% ప్రైవేట్ ఉంటాయి. బస్ స్టాప్లో అయితే అన్ని ప్రైవేట్ ట్రావెల్సే బస్సెస్. కానీ ఛార్జెస్ మాత్రం కొంచెం రీజనబుల్ రేట్లే. అంటే గవర్నమెంట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో అవే అనమాట. సేమ్ గవర్నమెంట్కి సేమ్ ట్యాక్సే కడతారు. సో ఇక్కడ మేము రూమ్లో మొత్తం ఫ్రెష్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి టెంపుల్కి అయితే ఇలా వచ్చాము. టెంపుల్కి వెళ్ళే ముందు టిఫిన్ అయితే చేసాము. ఇక్కడ ఏదో మేము ఎదిగితే కనుక ఒక మన ఏపీ ఫుడ్కి తగ్గట్టు ఒక హోటల్ అయితే కనిపించింది. చాలా కాస్ట్ కానీ ఫుడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ నుంచి బయటకు వచ్చి ఇంకా మేము స్టార్ట్ అవుదామని స్టార్ట్ అయ్యాము. అయితే పెద్ద వర్షం అయితే పడుతుంది. ఎలాగో మధ్యలో ఆగిపోతామని చెప్పి రెయిన్ కోట్స్ అయితే కొనుక్కొని ఇంకా కొంచెం దూరం నడిచిన తర్వాత ఇలాగ ఒక ఆఫీస్కి అయితే వచ్చాము. ఇది RFID కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనము టెంపుల్కి వెళ్ళాలంటే RFID కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డ్ కనుక చూపిస్తే ఇలాగ చూసారు కదా, కార్డ్ అయితే మనకి ఇస్తారు. మనకి ఫోటో పర్సన్కి ఫోటో తీసుకొని మన ఆధార్ కార్డ్ వెరిఫై చేసి కార్డ్ అయితే ఇస్తారు. మనం స్టార్టింగ్ నుంచి మధ్యలో 2-3 టైమ్స్ మనకి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. కార్డ్ మొత్తం మనం రిటర్న్ వచ్చేసిన తర్వాత కార్డ్ మళ్ళీ ఇచ్చేయాలి.
చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. వర్షం పడడం వల్ల ఏంటంటే యాక్చువల్గా 9 నుంచి ఎప్పుడూ ఓపెన్లోనే ఉంటుందంట. బాగా పెద్ద వర్షం పడుతుందని 9 నుంచి ఆపేశారు. మళ్ళీ 3 o'clock అయితే తీశారు. ఆ టైంకి వెళ్ళి మేము కార్డులు అయితే తీసుకున్నాము. తీసుకొని ఇక్కడ నుంచి ఆ గుడి స్టార్టింగ్ దగ్గరికి వెళ్ళడానికి కోసము, అంటే ట్రెక్కింగ్ పాయింట్ స్టార్టింగ్కి వెళ్ళడానికి కోసం మనం ఆటో అయితే పెట్టుకోవాలి. ఆటోకి అయితే మనకి 200 తీసుకుంటున్నాడు. ఓన్లీ ఆటోలో 3 మాత్రమే కూర్చుంటారు. 3 kilometers 200. అలా కాదని చెప్పి ఒకే ఆటోలో మేము 6 కూడా అడ్జస్ట్ అయిపోయి ఇలాగే ఈ స్పాట్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం 3 kilometers ఇంకొక ఆటో కూడా ఎక్కొచ్చు. అంటే 3 kilometers వరకు మాత్రమే వెహికల్స్ అయితే అలౌ చేస్తారు ట్రెక్కింగ్ పాయింట్ నుంచి. సో 3 kilometers కలిసి వస్తుంది కదని చెప్పి మేము అలా ఆటో అయితే ఎక్కిసాము. ఇక్కడ కూడా మాకు 200 తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. ఇందాక చెప్పాను కదా, 3 kilometers వాక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొండ మీదకి వచ్చాము. చూసారా, వ్యూ అయితే చాలా బాగుంది. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉందండి. ఇలా కవర్లు వేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆగట్లేదు. జై మాతాది జై మాతాది అని చెప్పి అలా నినాదాలు చేసుకుంటూ అలాగ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు బాగాను. మాత అంటే తల్లి కదా, ది అంటే అక్క కానీ చెల్లి కానీ కదా, రెండు కలిపి పిలుస్తున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఒకటి లలితాదేవి స్వరూపం అమ్మ, ఇంకొకటి లక్ష్మీదేవి మా ది అని కూడా అంటారు. రెండు ఇద్దరు అమ్మవారిలో ఉంటారు కాబట్టి గుడికి చాలా ప్రాముఖ్యత. ఇది ఇందాక చెప్పాను కదా, ఇది స్టార్టింగ్ ట్రెక్కింగ్ పాయింట్. ఇక్కడ మనకి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. మన ఆధార్ కార్డు, దాంతోపాటు RFID కార్డు వెరిఫై చేసిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి మనం లైన్లో టెంపుల్కి అయితే వెళ్ళడానికి కోసం నడవడానికి అయితే స్టార్ట్ చేయాలి. ఇది స్టార్టింగ్ పాయింట్. చూసారు కదా, అంటే కొంచెం అప్పగా ఉంటుంది, మెట్లేమీ ఉండవు కానీ చాలా అండి. 22 kilometers నడిస్తే కానీ టెంపుల్ అయితే రాదు. 2 కొండలు ఉంటాయి. ఒక కొండ చుట్టూ తిరగాలి. ఆ కొండ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో కొండ చుట్టూ తిరగాలి. ఈ 2 కొండల వెనకాతలు ఇంకో కొండ ఉంటుంది. ఆ కొండ చుట్టూ తిరిగిన తర్వాత ఆ కొండ పైన మనకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా కష్టం. మాకైతే చెప్తున్నాను కదా, ఈవినింగ్ మేము 4కి ఎగ్జాక్ట్గా 4కి స్టార్ట్ అయ్యాము నడక. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి వెళ్ళాము. చాలా కష్టపడి అక్కడక్కడ ఆగుకుంటూ, అంటే మేము అమర్నాథ్ అయితే 14 kilometers నడిచాము. మిగతా కిలోమీటర్స్ నడవలేకపోయాము. మా బాడీ కూడా సహకరించలేదు. అదేవిధంగా మాకు అక్కడ అట్మాస్ఫియర్ కూడా ఏమీ సహకరించలేదు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట, చాలా సరదాగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్కి అయితే నడుచుకునే వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము. ఇలా నడుచుకుంటే వెళ్ళాము అందరం కూడా. అసలు మా అమ్మ మా నాన్న అయితే నడవలేకపోయారు. బట్ కొంత దూరం అయినా నడిస్తే కొంచెం పుణ్యం వస్తుందని చెప్పి వాళ్ళు అయితే ఎంకరేజ్ చేసి మొత్తానికి అయితే కొంతవరకు ఒక 4-5 kilometers వరకు నడిపించేసాము. సో ఇలా 4 kilometers నడిచిన తర్వాత మనకి వాకబుల్ డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. కానీ ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ ద్వారా వెళ్ళిపోతే మనము ఒక 10 kilometers చూసారు కదా, ఇవి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనము వెళ్తే కనుక, అంటే ఒక్కొక్క పాయింట్ నుంచి స్టెప్స్ ఉంటాయి. ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్కి వెళ్ళడానికి కోసము స్టెప్స్ ద్వారా వెళ్తే మనకి 2 నుంచి 3 kilometers వాకబుల్ డిస్టెన్స్ అయితే తగ్గుతుంది. బట్ స్టెప్స్ అయితే మనం ఎక్కలేము. ఎందుకంటే మేము అమర్నాథ్లో చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి మేము నార్మల్గా వాకబుల్ వేలోనే వెళ్ళిపోయాము. ఇదంతా కూడా అనమాట. పైకి వెళ్ళిన తర్వాత చూడాను, అక్కడ విపరీతమైన మంచు పడుతుంది. బట్ అంత డేంజరస్ అయితే కాదు ఆ ఏరియా అంతా కూడా. మనం అంటే ఓన్లీ ఈ టెంపుల్కి మాత్రమే వస్తే కనుక ఎక్కిపోవచ్చు. మేము అమర్నాథ్ వెళ్ళాం కాబట్టి బాగా టైర్డ్ అయిపోయి ఎక్కలేకపోయాం. అసలు నడవడం కూడా మా కాళ్ళు అయితే సహకరించలేదు. వర్షం పడుతుంది, చలేస్తుందని చెప్పి అక్కడ మెక్డొనాల్డ్స్ కాఫీ షాప్ ఉంటే కనుక వచ్చాము. అసలు కాఫీ అయితే ఏం బాగాలేదు. కాఫీ అయితే ఒకటి 50 rupees. ఆడికి 2 తిట్లు తిట్టేసి బయటకు వచ్చేసాము. అస్సలు బాగాలేదు. ఎంత బ్రాండెడ్ అయిన కాఫీ షాప్ అది, దానికి తగ్గట్టు అసలు ఏం లేదని చెప్పి అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ ఒక వ్యూ కనిపిస్తుంది చూసారు కదా, కొంత దూరం నడిచిన తర్వాత వ్యూ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకి హిమాలయాల యొక్క వ్యూ కూడా కనిపిస్తుంది. అది మీకు చెప్తాను, వీడియో చివరిలో చూపిస్తాను మీకు. ఈ వ్యూ బాగుంది కదని చెప్పి చాలామంది అయితే ఫొటోస్ తీసుకున్నారు. ఇలా నడుస్తూ ఉండగానే చీకటి అయిపోయింది చూసారు కదా, అస్సలు నడవలేకపోయామండి. బట్ కానీ ఎంతో కష్టం మీద నడిచాము. ఒక 5 kilometers నడిచిన తర్వాత మా పేరెంట్స్ అయితే నడవలేకపోయారు. సో ఇక్కడ కొంచెం మనకి హెల్ప్ డెస్క్ కోసం మధ్య మధ్యలో పోలీసులు అయితే ఉంటారు, ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే. సో వాళ్ళతో అయితే మాట్లాడాము. కొండ మీదకి వెళ్ళడానికి అయితే గవర్నమెంట్ వెహికల్స్ వెళ్తాయండి. అంటే ఏవైనా గూడ్స్ అవి పట్టుకెళ్ళడానికి కోసం పీపుల్ని అయితే ఎక్కించుకోరనమాట. సో ఆ వెహికల్లో ఖాళీగా ఉంటే కనుక మా అమ్మ మా నాన్నని ఎక్కించమని చెప్పి అలాగ మా తమ్ముడైతే అడుగుతున్నాడు పోలీసులు ఎందుకోసం అంటే మా తమ్ముడు కూడా CRPFలో వర్క్ చేస్తాడు కాబట్టి
పాప మళ్ళీ అయితే ఎక్కిస్తానన్నారు. మేమైతే అక్కడ గంట సేపు ఉండిపోయాము. ఒక 4-5 వెహికల్స్ వచ్చాయి కానీ వెహికల్స్ అసలు ఏవి ఖాళీ లేవు. ఇంకా అక్కడ ఉంటే టైం అయిపోద్దని చెప్పి ఇంకా మళ్ళీ ఏం చేసామంటే ఇంకా నడవటం అయితే స్టార్ట్ చేసాము. వాళ్ళు కూడా మాతో పాటే నడిచారు. పాప నడవలేకపోతున్నారు కానీ మేము అలాగ మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి మొత్తానికి అయితే నడిపించాము ఒక 6 కిలోమీటర్లు. మనకి స్టార్టింగ్ ట్రెక్కింగ్ పాయింట్ నుంచి 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇలాగ హెల్ప్ డెస్క్ అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు నడిస్తే కనుక అప్పుడు మనకి ఫుడ్ తినడానికి హోటల్స్ కానీ, స్టే చేయడానికి, అక్కడ పడుకోవడానికి వాష్రూమ్స్ కానీ అన్నీ ఉంటాయి. మధ్య మధ్యలో కోతులు ఉన్నాయి చూసారు కదా, కోతులు అయితే చాలా డేంజర్. ఏంటంటే చేతిలో ఏముంటాయి పట్టుకెళ్ళిపోతున్నాయి, డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ ఏముంటాయి పట్టుకెళ్ళిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. చూసారు కదా, మేము ఈవినింగ్ 4కి స్టార్ట్ అయితే నైట్ 9:30కి ఈ స్పాట్కి అయితే రీచ్ అయ్యాము. ఏది ఇందాక చెప్పాను కదా మీకు, మనకి హోటల్స్ కానీ, రూమ్స్ కానీ, స్టే చేయడానికి కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ ఉంటాయి అన్నమాట. అదొక పెద్ద సిటీలా ఉంటుంది అక్కడ. అసలు కొండ మీద ఉన్నట్టే అనిపించదు, లైక్ తిరుపతిలాగా. ఇక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళి కొంచెం టిఫిన్ అయితే తీసుకున్నాము. బట్ అస్సలు ఏం బాగాలేవండి. టిఫిన్స్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. దోశ అయితే 90 రూపీస్, చట్నీ అయితే పాడైపోయింది ఇచ్చాడు. నేనైతే అడుగుతున్నాను కానీ తెలుగు, నాకు హిందీ రాదు, ఆడికి తెలుగు రాదు. మొత్తానికి ఆడికి డబ్బులు అయితే సమర్పించేసి ఇంకా మళ్ళీ మేము నడగడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి మనకి గుర్రాలు అయితే అవైలబుల్గా ఉంటాయండి. గుర్రాలు అవైలబుల్గా ఉంటాయి కానీ చాలా కాస్ట్ ఎక్కువ. బట్ మా అమ్మ మా నాన్న నడవలేకపోతున్నారు కనేసి చెప్పి మేము డైరెక్ట్గా గుర్రాలు అయితే వాళ్ళిద్దరిని మాట్లాడేసి ఎక్కించేసాము. పోతాయి అని చెప్పి. పర్సన్కి అయితే 3000, మొత్తం 6000 అనమాట ఇద్దరికి కలిపి. 6000 అంటే ఒక 10 కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలి అక్కడ నుంచి. ఎక్కించేసిన తర్వాత మా నడకైతే స్టార్ట్ అయింది. బట్ ఎక్కడంటే గుర్రాలు వెళ్ళడానికి, మనుషులు నడవడానికి, డోలీలు వెళ్ళడానికి సేమ్ రూట్ అనమాట. ఈ గుర్రాలు వెళ్ళడం వల్ల, వర్షం పడడం వల్ల రోడ్ అయితే మాత్రం బురదగా ఉంది. చెత్త అనమాట, పేడ కంపు. అలా నడుచుకుంటూనే వెళ్ళాం, మరి తప్పదు కదా. నైట్ అంతా నడుస్తూనే ఉన్నాము. 9:30కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock అయితే రీచ్ అయ్యాం మేము. మధ్య మధ్యలో ఆగి, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని, కొన్ని స్నాక్స్ తిని, మధ్యలో మేము అలాగే ఏదో అమ్మవారి గురించి చెప్పుకుంటూ, మధ్యలో మనకి ప్రతి దగ్గర కూడా రేడియోలు ఉంటాయండి. రేడియోలో మనకి ఓం మహాలక్ష్మే నమః, ఓం విష్ణుప్రియాయే నమో నమః, ఓం ధన ప్రవాహే నమో నమః, ఓం విశ్వజనన్యే నమో నమః, అలా చాంటింగ్ అయితే వినిపిస్తూనే ఉంటుంది. అది మనము చాంట్ చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఇలా నడిచిన తర్వాత మాకు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇక్కడ అమ్మవారి యొక్క వ్యూ అయితే కనిపించింది. కొంచెం ఊపిరి అయితే వచ్చింది మాకు. కానీ టెంపుల్కి అయితే రీచ్ అవ్వడానికి అంటే ఇంకా ఒక 2 కిలోమీటర్లు అయితే వాక్ చేయాల్సి ఉంటుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది కదండి. మనం ఎంత కష్టపడి నడిచినా కూడా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా, మొత్తం మొహం అంతా చెమట పట్టేసింది నాకైతే నడవటం వల్ల. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టెంపుల్ చూస్తే చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే సూపర్ అనమాట. భజన రూమ్ అయితే పెద్ద రూమ్ ఉంటుందండి. అండ్ అన్నీ సపరేట్గా ఉంటాయి టెంపుల్స్లో. చాలా బాగుంటుంది. మాకు అసలు వీడియోస్ తీయడానికి అసలు స్టార్టింగ్లోనే కెమెరాస్, ఫోన్స్ అయితే లాగేసుకున్నారు. అందుకని దూరం నుంచి షూట్ చేశాను. మీరు ఒకవేళ అమ్మవారు ఎలా ఉంటారు అనేది నేను స్టార్టింగ్లో చూపించాను కదా. ఒక గుహలో ఉంటారనమాట. 2 గుహలు ఉంటాయి. ఒకటి మనకి లక్ష్మీదేవి తపస్సు చేసింది, 2 ఈ 3 ముక్కలు పడతాయి కదా శరీర భాగాలు, ఆ 3 అనమాట. ఆ 3 ముద్దల్లాగా ఉన్న వాటికే వీళ్ళు బంగారంతో అలంకరణ చేసి వాటికే పూజిస్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా విగ్రహాలు ఏమీ ఉండవు. అండ్ ఇంకొక గుహలోనంటే శివుడైతే ఉంటాడు, అది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి స్టార్టింగ్, ఇది టెంపుల్ యొక్క స్టార్టింగ్. ఇక్కడ మేము చూసారా షాప్ ఉంది. ఆ షాప్లో మనము మొబైల్స్ అన్నీ కూడా ఇచ్చేయాలి, ఛార్జింగ్ కూడా వాళ్ళే పెడతారు. ఇక్కడ నుంచి మనకి లైన్లో నించొని వెళ్ళాలన్నమాట. చూసారా ఆ ముసలావిడ ఎలా వెళ్ళిపోతుందో. అసలు నడుము అయితే కంప్లీట్గా వంగిపోయింది, అయినా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చెప్పాను కదా, అక్కడ జనాలు అయితే పిచ్చిగా నమ్ముతారండి అమ్మవారిని అయితే. అసలు ఏదో మనకి 1 కిలోమీటర్ నడుస్తున్నట్టు మొత్తం 20 కిలోమీటర్లు కూడా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాకు 6కి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 2 సార్లు మేము దర్శనం అయితే చేసుకున్నాము. టెంపుల్ అంతా చూసాము. మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేం కదా, చాలా దూరం కదా అని చెప్పి. సో ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మనకి గురువుగారి యొక్క టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ని మనం దర్శించుకున్న తర్వాత మాత్రమే వైష్ణవదేవి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అయినట్టు అని అంటారు, అంటే సంపూర్ణమైనట్టు. అందుకోసమనే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి రావడానికి కోసం మనకి రోప్ వేస్ అయితే ఉంటాయి. టెంపుల్ దగ్గర నుంచి 5 కిలోమీటర్లు ఈ గురువుగారి టెంపుల్కి రావడానికి కోసము రోప్ వేలు పర్సన్కి ఒక 100 అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే విపరీతమైన కోతులు ఉంటాయండి. లోపలికి అయితే ఓన్లీ మరమరాలు మాత్రమే లోపలికి పంపిస్తారు నైవేద్యంగా. ఈ మరమరాలను అయితే చాలా కోతులు అయితే పట్టుకెళ్ళిపోయాయి. నేను ముందుగా చెప్పాను కదా,
హ్యాండ్ బ్యాగ్లు కానీ చేతులు ఏముంటాయి లాగేసుకుని పట్టుకెళ్ళిపోయి తినేస్తున్నాయి అనమాట. ఫోన్లు కూడా చాలామంది అయితే పట్టుకెళ్ళిపోతున్నారు. సో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. పైకి మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మనకి దర్శనం అయితే చూపిస్తారు గురువు గారిది. అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వచ్చామండి. ఇది చూసారు ఎంత మంచు పడుతుందో, టెంపుల్ అయితే అస్సలు కనిపించలేదు. ఇలా నడుచుకుంటూ ఎంతో కష్టపడి మళ్ళీ కిందకైతే దిగామండి. అయితే దిగడానికి కూడా మనకి ఉంటాయి గుర్రాలు అవిను, బట్ మేమైతే నెమ్మదిగా నడుచుకుంటూ అలాగే దిగిపోయాము. దిగిపోయిన తర్వాత ఇంకా 4 కిలోమీటర్లో కిందకు వచ్చేస్తాం. అనగా ఒక లంగర్ అయితే ఉంటుందండి, ఫ్రీగా భోజనం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ మధ్యలో కూడా మనకి ఎక్కడ ఫ్రీ అనేది ఉండదు. కంప్లీట్గా కిందకు వచ్చేసి ఇంకా అక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఉంటే వెళ్ళిపోతాం అనమాట బయటికి. అక్కడ లంగర్ అనేది ఉంటుంది. అక్కడ మనకు చిన్న కప్పుతో దాల్ ఇస్తారనమాట, రైసు. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ లైన్లో ఉంటే కనుక కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద లైన్. సో ఇది తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇంకా మేము అన్నం పెడితే నడిచి కిందకైతే వచ్చేసాము. ఇవి కొన్ని ఫొటోస్ అయితే అక్కడ చెప్పాను కదా, ఫ్రీ లంగర్ అని. బాగా టైడ్ అయిపోయాము, ఎందుకంటే అమర్నాథ్లో మేము చాలా కష్టపడ్డాము. ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ ఇందాక లంగర్ ఫ్రీ లంగర్ అని చెప్పాను కదా, అక్కడైతే మనకి హిమాలయ వ్యూ అనేది కనిపిస్తుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత నా మొబైల్ అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది, అది నేను షూట్ చేయలేకపోయాను. తప్పకుండా విజిట్ చేయండి. సో ఇది అన్నమాట వైష్ణవి దేవి టెంపుల్ యొక్క విశిష్టత.